కోరిక పుడితే ఆయన ఆలోచించాడు, నాకు ఈ కోరిక ఎవరు తీరుస్తారు? ఈ కోరిక తీర్చడానికి సృష్టికర్తగా ఉన్నవాడు, స్థితికర్తగా ఉన్నవాడు, ప్రళయకర్తగా ఉన్నవాడు వాడు బ్రహ్మము. వాడు కదా సృష్టి చేస్తున్నాడు, నిలబెడుతున్నాడు, లయం చేసేస్తున్నాడు, మళ్ళీ సృష్టి చేస్తున్నాడు. వాడు మళ్ళీ ఇంకో రూపంలో సృష్టిస్తున్నాడు ఇదే జీవుణ్ణి. కానీ ఇప్పుడు నేను ఆ బ్రహ్మము యొక్క అనుగ్రహంతో ఇంకొక మెట్టు ముందుకెళ్ళాలి. ఎలా పడిపోయిన వాడిని అలాగే మళ్ళీ పుట్టించగలగాలి, బతికించగలగాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఇవి చేసేవాడెవడో వాడి దగ్గర నుంచే రావాలి. వాడు తొందరగా ఎక్కడ తపస్సు చేస్తే ప్రీతి పొందుతాడు? కాశీ పట్టణంలో తపస్సు చేస్తే ప్రీతి పొందుతాడు, అక్కడే ఉంటాడు. కాబట్టి నేను అక్కడికి వెళ్తానన్నాడు. వెళ్ళి ఇప్పుడు ఈయన కాశీపట్టణం వెళ్ళి తపస్సు మొదలెట్టాడు. ఇప్పుడు ఈయన ఎందుకు తపస్సు మొదలుపెట్టాడో శంకరుడికి తెలుసా తెలియదా? తెలుసు.